ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ ఇసుక ఆన్లైన్ విధానం వలన రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, జిల్లాలో 8,000 లారీలు ఉంటే 4,000 లారీలు ఇసుక రవాణాపై ఆధారపడి ఉన్నాయని, లారీ యజమానులతో చర్చలు జరిపి ఇసుక విధానం రూపొందించాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ను 20,000కు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రవాణాదారులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక సకాలంలో అందకపోవడం వలన భవన నిర్మాణాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణాలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లని వసూలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. నా పేరు అర్జున్ రావు. విశాఖపట్నం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. విశాఖ జిల్లాలో 8,000 లారీలు ఉన్నాయండి. 8,000 లారీలు సుమారు ఇందులో 4,000 లారీలు ఇసుక మీద ఆధారపడి బతుకుతున్నారు ఓనర్స్. అటువంటి ఇసుక ఇప్పుడు 5 నెలలు బట్టి ఆపేయడం వల్ల అందరికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరిచేది ఏంటంటే, వినియోగదారుడికి లారీ ఓనర్కి అనుకూలంగా ఉండేటట్టు పాలసీ పెట్టి ఆ సప్లై ఇస్తే మేము పబ్లిక్ అందరికీ మ్యాక్సిమం మినిమం రేటుకి మేము సప్లై చేయగలమని మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరుస్తారు. నెక్స్ట్, ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్లకి గవర్నమెంట్కి తెలియని విషయాలు ఏంటంటే, ఇసుక ఎలా సప్లై చేయాలో తెలియదండి. ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరో పిలిచి మాట కలెక్టర్ గారు వీళ్ళ సమస్యలో జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వారు లారీ ఓనర్స్ అందరినీ పిలిచి ఇసుక పాలసీ ఎలాగైతే పబ్లిక్ కి ఫ్రీ సప్లై అవుతుందో దాని మీద మాతో చర్చిస్తే అటువంటి సూత్రాలని మేము చెప్తాము. అటువంటిప్పుడు ఎవరికి ఇప్పుడు ఏంటంటే 20 టన్నులు అంటారండి, 20 టన్నులు ఇస్తారంట. 20 టన్నులు అంటే 30 టన్నుల లారీ ఉంది, 35 టన్నుల లారీ ఉంది, 25 టన్నుల లారీ ఉంది, 20 టన్నుల లారీ ఉంది. ఇప్పుడు 30 టన్నుల లారీ అయితే 20 టన్నులు ఇసుకిస్తే అది లారీ కూడా గిట్టుబాటు కాదు, అలాగే వినియోగదారునికి గిట్టుబాటు కాదు. దాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా మా సూచనలు సలహాలు, లారీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని అయితే మీరు చర్చలు పెడితే మమ్మల్ని కూడా పిలవమని మీ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరచడం అవుతుందండి. నెక్స్ట్, గ్రీన్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఏ స్టేట్ లో చూసినా 500 రూపాయలు ఉందండి గ్రీన్ ట్యాక్స్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 15,000 నుంచి 26,000 రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ పెంచడం అయింది. నెక్స్ట్, ఓవర్ టన్నేజ్ 2,000 ఉండేదండి, టన్నుకి 1000 రూపాయలు ఉండేది. 2,000ది 26,000 20,000 చేశారండి. టన్నుకు 2,000 ఫైన్ చేశారండి. దాని మీద ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చే గవర్నమెంట్ కి లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ అంత ముందు ఇక టూర్లకు వచ్చినప్పుడు మేము చెప్పడం మెమరాండాలు ఇచ్చామండి. ఆ మెమరాండాలు చూసి మీకు కంపల్సరీ మేము న్యాయం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారండి. దయచేసి ఆ హామీని మీరు మర్చిపోకుండా లారీ వారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రెస్ ద్వారా మేము తెలియపరచుకోవడం అయిందండి. కొనసాగించలేక 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఒరిస్సా నుంచి ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. దాని మీద మేము ఎప్పుడు కూడా అనేది ఒకసారి ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని మేము సంఘాల ద్వారా అడుగుతున్నామండి. కానీ రాజమండ్రి కానీ పెద్దపల్లి కానీ అధికారులు ఇంతమంది ఉన్నారు. అంటే ఈ రవాణాదారులకు కానీ ఈ వినియోగదారులకు కానీ ఇంత బడ్జెట్ పడుతుందని అడుగుతున్నాం. ఒకసారి ఆలోచించమని. కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇప్పటికైనా మన సంపద అంతా కూడా పొరుగు రాష్ట్రాలు పోకుండా ఈ రోజు ఒరిస్సాలో. నా పేరు